వాంటెడ్ స్టాఫ్, అదే షాపుల వాళ్ళు బిజినెస్ వాళ్ళు అయితే వాంటెడ్ సేల్స్ గర్ల్స్, వాంటెడ్ సేల్స్ బాయ్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే యాక్టర్లు కావాలను, పలానా క్యారెక్టర్కి ఈ రోల్ వాళ్ళు కావాలి, ఇలా రిక్వైర్మెంట్ పెడతారు ఎప్పటికీ వాళ్ళకి సరిగ్గా దొరకకపోతే. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికార వైసీపీ పార్టీకి కూడా అభ్యర్థులు కావాలను అనే పరిస్థితి వచ్చిందా అంటే గట్టిగా అవును అనే పరిస్థితే వినిపిస్తోంది. జనరల్గా ఏంటంటే ఇటుక పేర్చి ఒక కట్టడాన్ని కడతారు. అప్పుడే ఆ ఇటుక పేర్చి ఆ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఆ కట్టడం నిలబడుతుంది. కానీ వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చేయటం, వచ్చి రాగానే ప్రత్యర్థుల ఇళ్లలో ప్రహరీ గోడలు పగలగొట్టేయడం, వచ్చి రాగానే కేసులు పెట్టేయడం, వచ్చి రాగానే నోరెత్తిన వాళ్ళు మాట్లాడనివ్వకుండా అరెస్టులు చేసేయడం, సొంత పార్టీ వాళ్ళు ఎంత తప్పులు చేసినా, డోర్ డెలివరీలు హత్యలు చేసినా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని భోంచేయడం, లేకపోతే ఇది తప్పు, లేకపోతే ఇలా తప్పు జరుగుతుంది అని చెప్పినప్పుడు కూడా ఏం పర్వాలేదు మీరు మాట్లాడమాకండి, అసలు మీరే చేస్తున్నారు తప్పులని. వర్క్షాప్లో కూడా నా దగ్గర అన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి, అసలు నా మొహం చూసే వేశారు, నాకు ప్రజలకి నేరుగా కాంటాక్ట్ ఉంది, మొత్తం వాలంటీర్లు అన్నీ చూసుకుంటున్నారు కదా, మీరు జస్ట్ వెళ్ళి చేయండి అని చెప్పి మొత్తం రాగానే అన్నీ కూడా కూలగొట్టడం, నోరెత్తితే అరెస్టులు, కేసులు, ఇలా ఒక టార్గెట్ చేసినప్పుడు ఆ ఇటుక పేర్చినా కూడా కట్టడం నిలబడదు. ఆ సిమెంట్ వేసినా కూడా అది సరిగ్గా మిక్స్ కాకపోతే ఆ కట్టడం కూలిపోతుంది. అధికార పార్టీ వైసీపీ పరిస్థితి కూడా ఇప్పుడు నిజంగా కూలిపోయే పరిస్థితి. కేవలం ఇక అసెంబ్లీకి 80 రోజులు ఎలక్షన్స్ జరుగుతాయి అని అనుకునే లోపు కూడా పరిస్థితి ఇంత దారుణంగా 151 మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు, అద్భుతమైన సుపరిపాలన చేయొచ్చు, అన్ని వర్గాల్ని సంతృప్తిపరచచ్చు, తమ మార్క్ చూపించవచ్చు. కానీ కట్టడం కూలిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అభ్యర్థులు దొరకని పరిస్థితి ఎందుకు వచ్చింది? 3 వారాల నుంచి కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు జాబితాలో గందరగోళం, అభ్యర్థుల గందరగోళం, అసలు టికెట్లు రాని వాళ్ళ పరిస్థితి అయితే సందిగ్ధత. 5 జాబితాలు ఇచ్చినా కూడా 75 మందికి సంబంధించిన పేర్లే ఖరారవుతున్నాయి. అసలు ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే వర్క్షాప్స్లో కానీ లేకపోతే అనేక విషయాల్లో మీపై సర్వేల్లో నెగిటివిటీ వస్తోంది, లేదా మీపై సర్వేలో వ్యతిరేకత ఉంది, లేకపోతే నాకు ఇలాంటి రిపోర్ట్ ఉంది, మీరు నిలబడండి అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు మరి అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలపై వచ్చిన వ్యతిరేకత మరి అది ఎంపీలుగా ఎందుకు ఉండదో ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఎమ్మెల్యేలుగా వ్యతిరేకత వచ్చిన వాళ్ళని ఎంపీగా టికెట్ ఇవ్వడం ఏమిటి అనేది కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు కేవలం 5 జాబితాల్లో 75 మందిని ఖరారు చేస్తూనే ఉంటే బాబు అసలు మీరు వద్దు, మీ సీటు వద్దు అని పక్క పార్టీకి వెళ్ళిపోవడం, అసలు లేదా మేము పోటీకే చేయం దూరంగా ఉంటామంటాం, 25 మంది సిట్టింగ్లకి ఇప్పటికీ ఏం జరుగుతుందో తమ భవితవ్యం ఏంటో తేలకపోవడం. ఇక అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే క్యాబినెట్లు అసలు నా పాలన సుపరిపాలన 56 నెలల్లో నాకు విపరీతమైన సంతృప్తినిచ్చిందని ఇండియా టుడే కాంక్లేవ్లో చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అవసరమైతే హ్యాపీగా దిగిపోతానని అన్నారు. మరి అది కూడా బేలతనం అని మాట్లాడుతున్నప్పుడు మరి అంత సంతృప్తినిస్తే ఈ పాటికే ఈ స్థాయిలో మరి మంత్రులందరికీ కూడా మరి సుపరిపాలన అందిస్తే మంత్రులందరినీ కూడా రిపీట్ చేయాలి. ఇప్పటి వరకు కూడా మంత్రులు ఎవ్వరికీ కూడా ఖరారు కాని పరిస్థితి. ధర్మాన డౌట్, రోజా డౌట్, అంబట్ డౌట్, స్పీకర్ తమ్మినేని పరిస్థితి ఇప్పటి వరకు ఏమిటో తెలీదు, ఆయన్ని హోల్డ్లో ఉంచారు. మొత్తంగా ఇన్ని రకాలుగా చూస్తుంటే మరి ఎందుకు ఈ స్థాయిలో అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది? పోటీ చేయమని బతిమలాడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు? కొన్ని ఉదంతాలు మనం చూద్దాం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిస్థితి చూడండి. మనం ఆయనకి తిరుపతి ఎంపీగా పోటీ చేయమన్నారు, సత్యవేడు ఎమ్మెల్యేని ఎంపీగా పోటీ చేయమన్నారు. ఇక ఆయన నా వల్ల కాదు, ఇదంతా అయ్యే తతంగం కాదని టీడీపీకి మద్దతు ప్రకటించేశారు లోకేష్ని వెళ్ళి. ఇక చేసేది లేక తిరుపతి ఎంపీగా గురుమూర్తిని ప్రకటించారు. అంతెందుకు వర్క్షాప్స్లో మనం అనేక సందర్భాల్లో నెల్లూరుకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ పైన వ్యతిరేకత ఉందని రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పి మనకు అనేక సందర్భాల్లో ఇప్పుడు వార్తల్లో విన్నాం, వ్యతిరేకత వచ్చింది దీనిపైన. మరి ఫస్ట్ సిట్టింగ్లో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా చేశారు. మరి ఇప్పుడు ఆయన్ని మరి అంత వ్యతిరేకత ఉన్న వ్యక్తిని పల్నాడు ఎంపీగా పల్నాడు జిల్లాలో వెళ్ళి అక్కడ పోటీ చేయమంటాం అనేది కూడా అందరికి ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఎమ్మెల్యేగా ఉన్న వ్యతిరేకత ఎంపీగా మరి ఉండదా? ఇదే అంటే ఒక అంశం అని కాదు, అసలు ఎక్కడో ఢిల్లీలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డిన్నర్ ఇస్తే ఆ డిన్నర్కి కలిసినందుకు కూడా మచిలీపట్నానికి సంబంధించిన ఎంపీ బాలశౌరిని అయితే వాళ్ళని వెళ్ళి టికెట్ అడగండి అన్న పరిస్థితి చూసాం. అవి కూడా ఎంత నానా రచ్చయ్యాయి ఆ గొడవలు అన్నీ చూసిన సందర్భం ఉన్నాయి. ఆయన ఏకంగా వెళ్ళిపోయారు, జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఆయన పేరు కూడా
మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా ఖరారైపోవడం కొసమెరుపు. సో అధికార పార్టీలో అభ్యర్థులు కావాలి, పోటీ చేయండి అయ్యా బాబు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్ పరిస్థితి చూద్దాం. ఇక్కడ 4 రోజుల నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీలు అవుతున్నారు. 4 రోజుల నుంచి జాబితాను కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ ఒక్క విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. జనరల్గా అలయన్స్ అంటే ఒక 2 వ్యక్తులు కానీ 3 వ్యక్తులు కానీ అలయన్స్లో అధినేతలు ఉన్నప్పుడు సంక్లిష్టత ఇక్కడ ఉంటుంది. వీళ్లలో పొరపచ్చాలు ఉంటాయి, క్యాడర్ డిఫరెంట్గా ఉంటారు, సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. కానీ ఇక టీడీపీ జనసేనలో అటువంటి పొరపచ్చాలు కానీ లేకపోతే అట్లాంటి వైరుధ్యాలు కానీ మనకు కనిపించడం లేదు. రేపో మాపో టీడీపీ జనసేన అలయన్స్కి సంబంధించిన 90 మంది అభ్యర్థుల జాబితా రాబోతోంది అంటున్నారు. ఇందులో కూడా మనం చూడొచ్చు, ఇప్పటికే మచిలీపట్నం బాలశౌరి, కాకినాడ నుంచి సానా సతీష్ కుమార్ పేర్లు గట్టిగా వినిపించేస్తున్నాయి. అలాగే మనకి 11 మందికి అంటే 11 టీడీపీ 2 జనసేనకి సంబంధించిన ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఖరారైపోయిందని అంటున్నారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్, విశాఖ నుంచి భరత్, ఇలా రకరకాల పేర్లు కూడా ఒక లిస్ట్ ఇదే అని చెప్పి వచ్చేస్తున్నాయి. నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు, ఇలా ఇన్ని పేర్లు వినిపిస్తున్నప్పుడు సంక్లిష్టత ఇక్కడ లేకుండా చాలా సాఫీగా స్మూత్గా ఇక్కడ జరిగిపోవడాన్ని ఎలా చూడాలి? అక్కడ అభ్యర్థుల కొరత, పోటీ చేయకపోవడం, మంత్రులకే మొండి చేయి చూపించడం, పోటీ చేస్తాము టికెట్ ఇస్తామన్న వాళ్ళు అసలు మేము రాజకీయాల నుంచే తప్పుకుంటామనడం, మొత్తంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పోటీ చేయండి అయ్యా అనే పరిస్థితి, అభ్యర్థులు లేకపోవడం, వైసీపీకి అభ్యర్థులు కావాలను అని బోర్డు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అని చర్చిద్దాం. చిన్న